వచ్చేతందుకు జర్రంత ఆలస్యం అవుతుందేమో గాని వచ్చుడు మాత్రం పక్క అని గదేదో సినిమాలో చెప్పినట్టే ఉన్నది వానదేవుని పోకడ. ఎప్పుడు వస్తాడో వచ్చే జడ తెలుస్తలేదు, ఎప్పుడు పోతాడో పోయేటి మతలబు తెలుస్తలేదు. రమ్మన్నప్పుడు రాడు, పొమ్మన్నప్పుడు పోడు. ఇప్పుడు వద్దంటే వచ్చి ఆగం పట్టిస్తుండు పబ్లిక్ను. వానదేవుని పనితనం ఎట్లున్నదో ఒక్కసారి మొత్తం అరుసుకొని వద్దాం బార్రి. రిజర్వాయర్లు నిండినాయి, గేట్లు వదిలిరు, నీళ్లు వాడుతున్నాయి. ఏం నీళ్లుదా నాయన. అటు శ్రీశైలం గేట్లు లేపేటాలకు నాగార్జున సాగర్కు ఉరికొచ్చి తాకింది వరద తాకిడి. ఇంకేముంది, ఉన్న కాడికి 26 గేట్లు మీదికి లేపేటాళ్లకు కృష్ణమ్మ గంతులేస్తుంది. అగ చూడలి ఎట్ట దుంకుతుందా. కృష్ణమ్మ పరవాళ్ళు దుక్కుతుంటే చూసేతందుకు శితం పట్టకుండా వస్తున్నారు పబ్లిక్. ఇప్పటి వరకు ఉన్న కాడికి గేట్లు ఎత్తితే చూసుడు ఇదే తోలుతా అంటున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. పులిసింతల ప్రాజెక్టుకు పొట్టు వచ్చినాయి నీళ్లు. మొన్నటిదానిక ఎండిపోయి నెల్లెలు వారిన లక్నవరం సరస్సు నిండుగుండో తినగా అనొస్తుంది. అలుగెల్లుడితోని చూసేతందుకు కూడా చుట్టుముట్టున్నోళ్ళు బగ్గనే గదిలొస్తున్నారు. ఖమ్మంలో దంచికొచ్చిన వానలకు వాగులు వంకలు వంగినాయి, తొవ్వలు బంద్ అయినాయి. లంకసాగర్ ప్రాజెక్టు కలకలలాడుతుంది. వరద నీళ్లకు చిత్తడి అవుడుతోని బొగ్గు పనులు ఏడి ఆన్నే ఆపేసిర్లు. అటు ఏపీకి వెళ్ళబోతే కూడా ఈడ్చి కొడుతున్నాయి వానలు. ఏలూరు జిల్లాల కొట్టేటి వానలకు పబ్లిక్ పడుతున్న తిప్పలు చిన్నగా లేవు చూడులి. తమిళేరు వాగు పొంగుడుతోని పబ్లిక్ పడుతున్న కష్టాలు చిన్నగా లేవు. వాగులు దాటేతందుకు ఒకరికొకరు చేతులు పట్టుకొని అడుగులు అడిగేసుకుంటా చిన్నగా మెల్లగా దాడుతున్నారు. ఏమన్నా అటిటైతే ఇక అంతే సంగతులు. ఇగో గిట్లా ఆడా ఈడాని ఏం లేదు. 2 తెలుగు రాష్ట్రాలలో దంచుతున్నాయి వానలు. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి, కథలు కవాతులు దొక్కుతున్నాయి. రిజర్వాయర్లన్నీ రికాం లేకుండా పారుతున్నాయి పోండ్రి.